జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు ఒక విషయం ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచించేయండి. నేనేమంటానంటే, మీకు ప్రతి ఒక్కరికి బాగుపడాలని, బాగా సంపాదించాలని, బాగుండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కాకపోతే మానవ జలంలో మనకి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. మనం ఒకటే పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాం, ఇదే కావాలా, ఇదే కావాలా. అది ఏమిటంటే, మనకు లక్ష్మీ తల్లిని మాత్రం మనం పట్టుకొని, ఈ లక్ష్మి కావాలా, ఈ అమ్మే కావాలా, మాకు డబ్బు కావాలా, ఓకే, అది ఆశపడేది బాగుంది. కానీ ఆశపడే విధానంలో ఎలా ఆశపడాలా, మనకి ఏం కావాలా, మనం ఏ ఏ మార్గంలో నడచాలా ఇట్లా విషయాలకి అనేది చాలామంది మర్చిపోతున్నారు. మర్చిపోతుండే దానికోసమే తెలిసినా తెలియకున్నా ఒకసారి గుర్తు చేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే నేను ఎక్కువ కష్టాలే చూస్తాను కానీ ఎక్కువ సంతోషం అనేది నేను చూడలేదు. ఎందుకంటే నా వృత్తిపరంగా నేను చేసే పని అది. ఏం చెప్తానంటే, ఇప్పుడు మీకు తెలిసిన విషయం కానీ తెలియకున్న విషయం కానీ ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత ఎట్లా మీరు నిర్ణయం తీసుకుంటారో అది మీ దీన్ని బట్టి ఉంటుంది. చెప్పేది ఒకటే నా పద్ధతి. షే- ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేది ఒక విషయం. దాని నుంచి మనం తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటాయంటే, ఆలోచించండి ప్రతి ఒక్కరు. నీకు ఏమి కావాలా అని మహానుభావుడు నీకు అడిగితే నువ్వు ఏం అడుగుతావు, ఏం కోరుకుంటావు? యాక్చువల్గా నేను దీని గురించి ఎట్లా చేయాలనుకుంటున్నా అంటే, కొద్దిగా వేరే రకంగా వీడియో చేయాలనుకున్నాను. కాకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడతారేమో దీన్ని. మనం అడిగే విధానం కరెక్ట్ అయినా కూడా వాళ్ళు తెలుసుకునే విధానం లేదన్నా కొంచెం తారుమారుగా, ఒక చెడ్డగా ఏదన్నా 4 మాటలు, బూతులు ఏదన్నా మాట్లాడితే అది అంత వీడియో బాగొచ్చి ఒకరి నుంచి గబ్బులేసిపోతుందనే ఒక ఆలోచనతోనే నేను ఒకడే దీన్ని చేయాలనుకున్నాను. ఇది ఒకడే చేస్తాను. నేను దీని నిర్ణయం ఏం చెప్తానంటే, ఇట్లా విషయాల గురించి నేను దయచేసి బాగా ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఇట్లా విషయం గురించి కొద్దిగా ఆలోచించేయండి. నేను ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే, ఏదో రకంగా వీడియో చేసి అది ఏదన్నా కొంచెం ఊరికే వాళ్ళు ఏదన్నా బూతులు మాట్లాడి నేను చేసిన ఒక సక్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా కొన్ని విషయాలు ఎంతవరకు మాట్లాడాలా ఒక లిమిట్ పెట్టుకొని నేను వీడియో చేస్తాను దయచేసి. అది మనిషికి అర్థమయ్యేట్లా ఉండాలి కానీ ఒక మనిషికి బాధపడేట్లా, ఒక మనిషికి కోపం వచ్చేట్లా నేను వీడియోలు చేయను దయచేసి. నా నా టార్గెట్ వరకు ఉంటుంది. నాకు ఒక గీత ఉంటుంది, ఆ గీతలోనే మాట్లాడతాను. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళకి అర్థం అయ్యి కావాలి కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కరు మనసు ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళకి మైండ్కి ఎక్కాలంటే కొంచెం ఫస్ట్లో వాళ్ళకి ఏదో అర్థమయ్యేట్లా చెప్పాలనేది. ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ విషయం ఏమంటే, ఇప్పుడు బాగా ఆలోచించేయండి ప్రతి ఒక్కరు. నీకు ఏమి కావాలని మహానుభావుడు అడిగితే, అప్పట్లో వరాలు అడిగితే వరాలు తీర్చేవాడు మహానుభావుడు. ఇప్పుడు మనం వరాలు అడుక్కోకున్నా వరాలు ఇచ్చేస్తాడు. కాకపోతే మనం దాన్ని ఉపయోగించుకునే విధానంలో నువ్వు మానవ జలంలో కొంచెం సతమతమయ్యి కొంచెం తేడాలైపోయి నాకు నిష్ఠూరం చేసుకొని పోతుండావు. నేను ఇప్పుడు నాతో కానీ దేవుడు అడిగితే, నాగరాజు నీకు ఏం కావాలా అని అడిగితే నేనేమంటానంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పేది, నేను కోరిక అయితే కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి మాత్రం చెప్తాను దయచేసి. నేనేదో ఈ కోరిక కోరినానని మాత్రం అనుకోద్దండి. నాకు ఎటువంటి కోరికలు దయచేసి ఏమీ లేవు. ఆ పెద్ద ఆశలు లేవు. నేనేమనుకుంటానంటే, ఒక 3 పూట్ల భోజనం, ఆరోగ్యం, కట్టుకోనికి బట్ట, ఉండటానికి ఇల్లు, మర్యాదగా బతికి, ఒక 10 మందికి భోజనం పెట్టే శక్తిని ఇచ్చి దేవుడు మహానుభావుడు ఒక 10 మందిని ఒక మంచి మార్గంలో నడిపించి 10 మందిని దేవుని సేవకు వెళ్ళాలనేదే నా ఆశ. అంతకుమించి నాకు పెద్ద ఆశలు దయచేసి లేవు. ఈ కారులో తిరగల్లా, దాంట్లో తిరగల్లా, ఏసీల్లో ఉండాలా, జోరుగా ఉండాలా, ప్రతి ఊర్లో నేను గొప్పగా కనపడాలా, నాకు అది ఆశలు లేవు. ఎందుకంటే దేవుని విషయంలో నేను గొప్పగా ఉన్నాను చాలా. అది అంతకంటే నాకు వేరే ఏం లేదు. ఆ మహానుభావునికి తెలుసు నేను ఎట్లా వాడో, ఆ మహానుభావుడు నాకు ఎట్లా కాపాడుతున్నాడో నాకు తెలుసు. ఇంక మూడో వ్యక్తికి పెద్దగా నేను పరిచయం చేసుకొని చేయాల్సిన ఇదేం లేదు. ఎందుకంటే మానవ జలంలో మనం ఎంత ఆశపడాలో అంతే ఆశపడాలి కాబట్టి నాకు పెద్ద ఆశలు లేవు. ఈ రోజు కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక ఏలుకు ఒక ఉంగరం వేసుకుంది కానీ, మెడలో ఒక చైన్ వేసుకుంది కానీ, నేను మంచి బట్టలు వేసుకోవాలా, మామూలుగా నార్మల్గా సింపుల్గానే ఉంటాను చాలా మటుకు. చాలా వీడియోలు చూడండి, ప్రతి దాంట్లో టీ షర్ట్లు ఏదో షర్ట్లో ఉంటాయి కానీ రంగరంగ వైభవంగా అది ఉండాలా ఇది ఉండాలా అనేది లేదు.
ఎందుకంటే పడి లేచేసినాం జీవితంలో అవన్నీ తెలుసుకోండేది మళ్ళా దాన్ని రిపీట్ చేసుకొని యాపొద్దన్న మనం పోయేది ఒక చోటికి ఆటకే కదా. నేను ప్రతి ఒక్కరికి తెలియచేసేది ఏమంటే బాగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు మైండ్‌లో పెట్టుకోండి. ఈ విషయాన్ని కొంచెం బాగా ఆలోచించేయండి. ఏమి కోరిక కావాలా మనిషికంటే నేను అడిగే కోరిక ఒక్కటే దయచేసి ఇది ఎట్లుండాలంటే ఈ ఈ వీడియో నుంచి ఎట్లుండాలంటే మన ఆఖరి స్థానం ఏది దాన్ని సరి చేసుకోవాలా. అదొక్కటే నా ఆలోచన. అదొక్కటే నాకు మైండ్‌లో ఉండేది కూడా. అది ఏది బాగుండాలా అని నేను అంటానంటే ఒక మశానాన్ని ఒక దేవస్థానంలో చేసుకోవాలా ప్రతి ఒక్కరు. ఒక మశానానికి ఒక విలువ ఇయ్యాల. మశానంలో పనిచేసే వాళ్ళు మనకు ఒక దేవాలయంతో ఆలోచన చేయాల. మశానంలో ఏం పని చేసేవాళ్ళు గుంతలు కొట్టే వాళ్ళు కానీ, ఆ పనులు చేపించే వాళ్ళు కానీ, మన్ను చేసేవాళ్ళు కానీ, ఒక దాసపు కానీ, తప్పట్లు కొట్టేవాళ్ళు కానీ, ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇట్లా విషయాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు మనము వాళ్ళని ఏదో కూలోడు పనిచేస్తాడు అనేలాగా లేకోకుండా వాళ్ళందరినీ దయచేసి వాళ్ళకంటూ ఒక విలువ ఉంది. వాళ్ళు చేస్తా ఉండేది మన కర్మలు తెంచుతున్నారు, మనకు సరైన మార్గాన్ని పంపిస్తా అంటారు అనేది ఒకటే. ఆ దేవాలయముని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఆ దేవస్థానంలో ఉండే పూజారులు అనుకోండి, వీళ్ళందరూ ఆ దేవుని దాసులు అనుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. దాంట్లో పనిచేసే వాళ్ళు దానికి సంబంధించి ఒక శవం చనిపోయిందంటే ఆ శవం కోసం ఎవరెవరు ఏమేమి పనిచేస్తారో వాళ్ళంతా ఆ దేవుని దాసులు. గుళ్ళో పూజారులు ఎట్లో దానికోసము గుడికి బ్రాహ్మణులు ఎలా పూజ చేసి ఎలా కాపాడుకుంటారో ఒక మశానం కూడా మనం అలాగే కాపాడుకోవాలి. ఆ మశానంలో ఏమైపోతుందంటే ఒక నీట్నెస్ అనేది మన మశానంలో ఎక్కడా లేదు. దయచేసి దీని గురించి కొద్దిగా ఆలోచన చేయాలి. దీన్ని కొంచెం ఎందుకంటే మనిషి ఆఖరి స్థానం అదే. దాన్ని మర్చిపోతున్నారు. ఇల్లేమో 20 అంతస్తులు 30 అంతస్తులు కడతాన్నాము. ఎక్కడ లేని లైటింగ్ వేసుకుంటున్నాం, ఎక్కడ లేని ఆశలు ఏసీలు అన్ని పెట్టుకుంటున్నాం. ఒక మశానం మాత్రం దయచేసి దాని గురించి ఆలోచన చేస్తాంట్లేదు. ఆఖరికి నువ్వు పోయేది అక్కడే అని తెలిసినా కూడా. వాస్తవమే కదా ఈ మాట. దానికోసమే ఈ వీడియో ప్రతి ఒక్కరు మైండ్లో ఇది చేయాలి. ఏమంటే ఎవరో వచ్చేసి ఖర్చు పెట్టేసి ఎవరో చేస్తారు అనుకునేది కూడా మనం అది జరగని పని. ఎవరో వచ్చి దీన్ని ఏదో సరి చేస్తారు, దాన్ని ఒక దేవస్థానం లాగా చేస్తారంటే అది జరగని పని. నేనేమంటానంటే ఇప్పుడు మన దగ్గర ఎవరన్నా మనోళ్ళు ఎవరన్నా పోంచినారు, మనోళ్ళు అందరూ ఏం చేస్తారంటే నా పక్కలో మా నాన్న పక్కలో మా తమ్ముడు, మా పెద్దయ్య ఇట్లా వరుసగా పూంచుకోను సార్. దయచేసి ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలంటే దాన్ని అక్కడ ఏం ఏర్పాట్లు పెట్టుకోవాలా. ఇప్పుడు మశానంలో కూడా కొన్ని తేడాలు వచ్చినాయి. బాగా కొద్దిగా చేస్తున్నారు. కాకుండా పోతే అది ఉండేది 10%, ఇంకా 90% వరకు పనిచేయాలనేదే. నేను హిందూపూర్లో ఉండే మశానాల్లో నాకు నచ్చిన మశానం ఏదన్నా ఉంది అంటే, హిందూపూర్ మొత్తానికి బాగా నచ్చిన మశానం ఏదన్నా ఉందంటే ఒక వాల్మీకి మశానం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఎంతమంది అన్న రావచ్చు, ఎంతమంది అన్న పోవచ్చు. ఆడ మకాలు కడుక్కోనేకి కానీ, ఆడ కూర్చోనేకి కానీ, బట్టేసుకునేకి కానీ, ఆడ అశ్వత్థాలు కట్టుంది ఇవన్నీ ఉన్నాయి. అట్లా కొన్ని ఏర్పాట్లు మనం మశానంలో బాగా చేసుకోవాలి. ప్రతి మశానంలో దానికి ఒక పద్ధతి పెట్టుకోవాలనేది నా ఆలోచన. ఎందుకంటే నేను ఎక్కువ ఫోకస్ చేసేది, నేను పోయి వచ్చేది అది ఒక దేవస్థానము. దాంట్లో అంటూ ముట్టు అనేది ఒక మాట ఉంది కానీ లేదనలేదు, నేను చెప్తాను లేదు. కాకుండా పోతే అదొక దేవస్థానం. ఆ దేవస్థానంలో పోయి వచ్చినావంటే అంత మహానుభావుని గుడికి పోయి వచ్చేదంటే ఇది వేరే కథ. ఆఖరికి ఒక మనిషి పోయే స్థానం కాబట్టి ఆటి నుంచి నువ్వు వచ్చేకి నీకు అంత ఇది లేదు కాబట్టి మకము కాలు చేతులు కడుక్కోవాలా అంటే అంత గొప్పతనము. అంత గొప్పతనంని నీ ఇంటి వరకు నువ్వు తీసుకొని వచ్చేదాన్ని నీ ఇంటికి కానీ నీకు కానీ ఆ శక్తి లేదు కాబట్టి మకము కాలు చేతులు కడుక్కోవాలి. నేను అట్లా ఆలోచిస్తాను. దాన్ని అంతూ ముట్టంతే. దయచేసి ఆలోచించేది. మీకు ఆడ మకాలు కడుక్కొనంత నీళ్లు చల్లుతాం. ఎందుకు చల్లుతామంటే ఆ దోషం పోవాలా అనేసి. మీరు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే పోవాలా. దయచేసి మహానుభావు వెళ్ళి క్షమించు ఏమన్నా ఉంటే తప్పులు ఉంటే అని చెప్పేసి ఆ మహానుభావుని కోసం నేను కొన్ని నీళ్లు చల్లేది, కొన్ని మంత్రాలు చెప్పేది. ఊరికి అందరాకట్లా నేను ఊరికే నీళ్లు చల్లేసి ఇది చేయాలి. దయచేసి ఆలోచించేయండి. నలుగురికి మంచి జరగాలనే ఒక ప్రయత్నం ఒకటే ఆలోచిస్తే దానికోసం ఏమంటే కొంచెం మన మశానాల గురించి కొంచెం ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మీకు చేతనంత సహాయం మీ గోరీలు మీ వాళ్ళు ఏమన్నా గోరీలు ఉంటాయి దాని పక్కన నీట్గా చెక్కేపిచ్చేది. అక్కడ ఏమన్నా లైటింగ్ ఏర్పాట్లు ఏమన్నా చూసేది. ఎందుకంటే పగులు ఒకేలా ఉండాలా, రాత్రి ఒకేలా ఉండాలా మశానం. అది నా ఆశ. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్లో కొన్ని చోట్ల చూసినాను. వాళ్ళైతే అది మశానం అంటే ఒక దేవస్థానం లాగా ఉంటుంది. ఎంత మంచి పూల చెట్లు పెట్టింటారో, ఎంత అలంకారంగా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది. ఎవరో వచ్చి మొత్తం మశానం అంతా రెడీ చేయాలంటే అది సాధ్యం కాని పని. ఎందుకంటే మన అవసరం వచ్చినప్పుడు మాత్రమే దాని వైపు చూస్తాం. అవసరమైన తర్వాత దాన్ని మర్చిపోతాం. అట్లా ప్రతి ఒక్కరు మర్చిపోకూడదు. దాన్ని గుర్తు పెట్టుకోవాలా. నీ ఆఖరి నువ్వు పోయే ఆఖరి స్థానం అది.
అర్థం చేసుకోండి. నువ్వు అంతా అయిపోయి నీ ఇల్లు వదిలేసి నువ్వు పోయినావంటే ఈ కట్టుబట్టలతో ఏమీ లేకోకుండా ఒక బట్టలు కూడా లేకోకుండా పోయే స్థానం అది నీకు. ఆ మహానుభావుని దగ్గరికి వెళ్ళే స్థానం అది శ్మశానం అంటే. బాగా ఆలోచన చేయండి. దాని గురించి దాన్ని కొంచెం డీప్‌గా ఆలోచన చేయాలి. దీనికి ఏం చేయాలా? మా వాళ్ళు ఎవరైనా చనిపోయినారు అక్కడ మనం పూడ్చినామంటే నీట్‌గా చెక్కేపిచ్చేది. 4 పూల చెట్లు పెట్టేది. కొంచెం ఉండేదాన్ని నీట్‌గా చేసేది. ఏమన్నా గోరి ఏమన్నా చీలింటే దాన్ని కొంచెం ఆల్టరేషన్ చేసేది. దానికి ఎంత చేసినా కూడా చాలా తక్కువే మనం. దానికి మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా దాన్ని ఎంత అలంకారం చేసినా తక్కువే, తక్కువే, తక్కువే. ఎందుకంటే నీ ఇంట్లో ఉండే ఒక హాల్‌లో ఎవరెవరు వస్తారు, ఎవరెవరు పోతారు. ఆ హాల్‌కే అంత దిక్కులేనంత ఖర్చు పెట్టుకుంటాం మనం మన జీవితంలో. మరి మన దేవస్థానం నిల్వ చేసుకోవాలా? మనం ఉండే స్థానం ఎట్లుండాలా? ఆ మహానుభావుడు ఉండే స్థానం అది. ఆ స్థానంలోకి మనం ఆఖరికి పోయేది అక్కడ శ్మశానంకి. దాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలా? కొద్దిగా ఆలోచన చేయండి. నేను చెప్తాను కదా! నేను చేసే ప్రతి వీడియోలో ఏదో ఒక అర్థం ఉంటుంది. దాన్ని కొంచెం సాగబీకి చెప్తాను అర్థమయ్యేట్లు అంతే. ఎట్లుంటుందంటే ఒక బిగ్ బబుల్ నోట్లో యేసుకుంటే నమిలేంత వరకు స్వీట్‌గా ఉంటుంది. నమిలిన తర్వాత పారేస్తారు అందరూ. నేను అట్లా కాదు. ఫస్ట్ నమిలేంత నమిలి, మింగేంత మింగేసి, ఆ రసం అంతా వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా వస్తుంది కదా! దాన్ని ఒక బుడ్డక్క చేసి పెద్దగా చూపియల్ల. అర్థమైందనుకుంటా విషయం. ఆ చిన్న విషయాన్ని బిగ్ బబుల్ వాడేసి ఉంచేశారు కదా! నేను వాడి ఉంచేవాడిని కాదు. అదొక బుడ్డ చేసి నోట్లో నుంచి ఏమి రాదు. ఎట్లొచ్చేసే బుడ్డ అంటే దాంట్లో అంత ఇది ఉందా అనేసి నలుగురికి తెలాలి అది. నేను చెప్పే పాయింట్‌లో కూడా అట్లా పెద్దగా సాగబీకి చెప్తాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్లా. అదే నా మహానుభావుడు నాకు ఇచ్చిండేది ఒక జ్ఞానము, ఒక తెలివి అనుకుంటా. ఆ మహానుభావుని సేవలో ఎందుకున్నానంటే నేను ప్రతి విషయాన్ని డీప్‌గా ఆలోచిస్తాను. చెప్పినాను కదా! అన్నం తిని మూతి తుడుచుకొని వదిలేసేది, అన్నం తిని తట్టపారేసే జీవితం అయితే నాది కాదు. దానికోసం మీరు కొంచెం ఆలోచన చేయండి. మనోళ్ళు ఎవరన్నా ఏమన్నా అయినారంటే అక్కడ శ్మశానంలో మనకు ఉండాల్సిన విధానాలేంటి? మనం మనం మన మనోళ్ళు ఎవరైనా గోరీలు ఏమంటే దాన్ని ఆల్టర్ చేసుకొని దాన్ని ఇంకా భద్రపరుచుకొని దానికొక ఫ్లవరు, దానికొక పూల చెట్లు, దానికి ఏమన్నా కావాలా అవి ఇవి వాటర్ సప్లై గాని, మనం పోతే గుళ్ళో ఎంతసేపు కూర్చుంటామో అంత ప్రశాంతంగా ఆడ శ్మశానంలో మనం కూర్చొని ఎట్లుండాలా శ్మశానం అంటే. అన్ని తెలిసిన మనకి ఈ రవంతా తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. దాన్ని గుర్తు చేసే దానికోసమే నేను ఇంత తనలాడుతాండేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది. శవం, శివం అని ఊరికే అనిండలేదు. నేను నిండేది కాదు, మా తాత నిండేది కాదు. ఆ మహానుభావుడు అది యాపొద్దు అది ఆ పలికిచ్చిన్నాడు. శవం, శివం ఒకటే. శవము ఆయనే, శివము ఆయనే. ఈ ఆత్మ ఉండేంత వరకే నువ్వు. ఇది బయటకొచ్చేసిన శవం, శివం ఒకటే. అంత విలువైంది అక్కడికి పోయేటప్పటికి దానికి మన మీద ఊరికే పోజ్ చేసుకొని 4 ఇది చేసుకొని వచ్చేసాం. అది మంచిది కాదు గదా! దాన్ని మనం ఆలోచన చేయాలి గదా! మనకి చాలా మటుకు ఏమైపోయిందంటే సెంటిమెంటు, భయము అనేటివి ఎక్కువున్నాయి ఈ శ్మశానం విషయంలో. చాలామంది దీని గురించి బాగా ఆలోచించండి. ఒక శ్మశానం విషయంలో మనం ఏమనుకుంటామంటే ఒక దెయ్యాలుంటాయి, ఒక భూతాలుంటాయి, ఒక శక్తులుంటాయి, అవ్వుంటాయి, ఇవుంటాయి. ఇదే మనకుంటుంది. అది అది గాదు పాయింట్. అది దేవస్థానం పోతే నువ్వెందుకు అంత సంతోషంగా ఉంటావు, అంత మనశ్శాంతిగా ఉంటావు, అంత ఆరాంగా ఉంటావు. మరి శ్మశానం పోతే ఎందుకుండవు? ఆడ ఒక ఆడ ఒక నెగెటివ్ ఆలోచిస్తావు. అది పాజిటివ్ ఆలోచించావు. ఎందుకంటే చనిపోయిండేది మా యమ్మే కదా! చనిపోయిండేది మా తాతే కదా! చనిపోయిండేది మా నాన్నే కదా! మనకివి రావు. ఒక్కసారి ప్రాణం పోయిందంటే అది శవం అయిపోతుంది. బంధాలన్నీ తెగిపోతాయి. ఒక్కసారి ఏదన్నా నువ్వు కాలు జారి పడినావంటే దాని నుంచేనేమో ఒక మైండ్‌లో నెగెటివ్‌లు స్టార్ట్ అయితాయి. నెగెటివ్‌లన్నీ పక్కకు తీసేసేయండి. మన తల్లిదండ్రులకు మనం అక్కడ పంపించినాము. ఆ దేవస్థానమును మనం ఎట్లా కాపాడుకోవాలో మనమే చూసుకోవాలి. దానికి ఏమి లోటుపాట్లు ఉన్నాయో మనమే చూసుకోవాలి. దానిపైన ఒక ఇంట్రెస్ట్ పెట్టాల. ఇక్కడ, అక్కడ అని కాదు. మొత్తం టోటల్‌గా మన ప్రపంచవ్యాప్తంగా ఒక ఊరు కానీ, ఒక పల్లె గాని, ఒక ఊరు గాని, ఒక టౌన్ గాని, ఒక సిటీ గాని, ఒక రాష్ట్రం గాని, ఒక దేశం కాదు. ఒక ప్రపంచంలో దీని గురించి ఆలోచన చేయాలి ఇట్లా విషయాల గురించి. శ్మశానం అనేది ఎంత గొప్పది. శ్మశానం విలువ ఎంత? సాక్షాత్తు మా నాన్న కోట్లకు సంపాదించి మమ్మల్ని బాగా నిలబెట్టిపోయినాడంటే నువ్వు శ్మశానం సరి చేసుకో దయచేసి అదొక పని చేయండి. నేను ఇట్లా విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేది ఏమంటే ఎన్టీఆర్ గారి సమాధి చూడండి. సంవత్సరం వాళ్ళపై పూజ చేసుకొని బాగు చేసుకొని వస్తారు. దానికి కారణం ఏమంటే వాళ్ళు
అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆ మశానం అనేది వాళ్ళకు ఒక దేవస్థానంలా భావిస్తారు. అట్లుండాల. అందరికీ అంత జాగా ఉండదు కాబట్టి మనం ఉండే దాంట్లో ఉన్న కానీ కనీసం వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలా. దాన్ని గుర్తు చేసుకోవాలా. మా నాయన, మా నాయన, మా నాయన, మా తాత, మా తాత, మా తాత, మా యమ్మ రిపీట్ అయితాండల్లా. ఉగాది పండుగ చేసుకునే దాని గురించి ఎంత సంతోషపడతామో తల్లిదండ్రులు గోరి దగ్గరికి పోయి టెంకాయ కొట్టుకొచ్చే దానికి కూడా అంతే సంతోషపడాల మనుషులు. అట్లా అట్లా సమాజంలో అట్లా తయారు కావాల. ఎట్లుంటుందంటే పరిస్థితి మహానుభావుడు దేవస్థానం పోయిచ్చినంత సంతోషపడాల మానవుడు. మా నాన్న దేవుని దగ్గరికి పోయినాడు. ఇది ఎట్లుంటుంది ఫీలింగ్? మా నాన్న ఉండే దగ్గరికి నేను పోయి మాట్లాడొచ్చిన, మా నాన్న ఉండే దగ్గరికి నేను పోయి పూజ చేసి వచ్చిన, మా నాన్న ఉండే దగ్గరికి ఆ దేవస్థానంకి నేను పోయి వచ్చినాను. ఆ ఫీల్ రావాల మనలో మనసులో. దానికోసం ప్రతి ఒక్కరు కొంచెం కృషి చేసి మీ వంతు సహాయంగా ఎవరికి 10 పైసలు ఇవ్వద్దండి. మీ వంతు సహాయంగా మీ అమ్మ నాన్నలు ఉండే గోరీల కాడ మీకు సంబంధించిన మీ ఏ బంధమైనా కూడా ఉండేవాళ్ళు ప్రతి చోట అది నీట్గా గడ్డి ఏమీ లేకోకుండా చెక్కేపించుకొని ఆ గోరీలని నీట్గా సక్రమంగా పెట్టేసి ఆడ సాధ్యమైనంత ఒక లైటింగ్ కానీ ఒక వెలుతురు కానీ రాత్రుల్లో పైన పట్ట పొగుల్లోనే ఉండాల, పొగుల్లో పైన పట్ట పొగుల్లో ఉండాలా. ఆడ కొన్ని చెట్లు ఉండాలా, ఎవరికన్నా ఏమన్నా కొంచెం ఎండుకు సుస్తైతే ఆ చెట్టు కింద కూర్చొనేలాగా ఇట్లా మన ఇంటికి ఎలా ఏర్పాటు చేసుకుంటామో ఒక దేవస్థానంకి ఎలా ఏర్పాటు చేసుకుంటామో మశానమును కూడా మనం అట్లే ఏర్పాటు చేసుకోవాలి. అంతే నీట్గా ఉండాల. ప్రతిదానికి ఇప్పటికీ ముందుకి కన్నా చెప్పాలంటే ఒక 10% చేంజ్ అయినాము. ఈ విషయంలో ఇంకా 90% మనం చేంజ్ కావాలా. నేను ఫారిన్‌లో కొన్ని వీడియోస్‌లో అవి ఇవి చూసినప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళు మశానంకి ఎంత విలువిస్తారు. ఎంత నీట్‌గా ఎన్ని ఏండ్లు అయింటుందో వాళ్ళు చనిపోయి ఆ గోరీలు ఎట్లా మెరుస్తాంటాయి కళకళలాడుతా. ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ పెడతారు. అవి చేస్తారు, ఇవి చేస్తారు. అసలు దాని విధానం ఒక ఒక పార్క్ ఉన్నట్లుంటుంది చెప్పాలంటే. అది కావాలా మానవ జన్మలో. దాని గురించి మనము కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల. మన జీవితం కొంచెం మార్చుకోవాల. ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు. మన హిందూపూర్‌లో ఇట్లా మశానాలు చానా చేంజ్ కావాలా. మన రాష్ట్రంలో చానా చేంజ్ కావాలా. మన దేశంలో చానా చేంజ్ అయ్యేలా. ప్రపంచంలో వాళ్ళు కూడా మనం చేసే విధానాన్ని గుర్తించి వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవాలా మశానం అంటే దానికి అంత విలువ ఉంటుందా అని చేసుకోవాలా. వచ్చినాం పూడ్చిపెట్టి వచ్చినాం. దయచేసి అదొక విషయం మాత్రం అట్లా అది దాన్ని అట్లా వదులుకోవద్దండి. దాన్ని గుర్తుపెట్టుకోండి. వచ్చినాం మొన్న అయిపోయింది టెంకాయ కొట్టుకొచ్చినాం అయిపోయింది. నీకు చేతనైనంత నువ్వు దాన్ని సరి చేసుకో అంతే. వేరే వాళ్ళకి ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నీది నువ్వే సరి చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు ఇట్లా విషయాల గురించి కొంచెం ఆలోచన చేయండి. డీప్‌గా ఆలోచన చేయండి. నా పేరు నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి. యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి మీ నుంచి ఒక 10 మంది 100 మందిలో ఒక మార్పు రావాలా. నేను పోయి ఒక మొబైల్ తీసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనే బదులు మీరు మనకి ఇట్లా ఛానల్ కావాలా, మన సమాజంలో మనలో కొన్ని మార్పులు రావాలా, మనం చేస్తా ఉంటే ఎన్ని పొరపాట్లు దాన్ని సరిదిద్దుకోవాలా అనేదే ప్రతి ఒక్కరికి తెలసాలనేదే. నాకు తెలిసినంత వరకు నాకు చేతైనంత వరకు నేనేమంటానంటే నాకు తెలిసింది 10 పైసలు. నేను 10 పైసల్లో ఇంత చెప్తానంటే ఒక్క రూపాయికి తెలిసిండే వాళ్ళు చాలా మంది ఉండారు. కాకపోతే వాళ్ళు నలుగురికి చెప్పలేకోకుండా ఉండారు. వాళ్ళకి అంత దేవుడు అంత శక్తిని కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇచ్చినాడు. ఇచ్చినోళ్ళు ప్రతి ఒక్కరు ఇది ఉపయోగించుకోవాలా. ప్రతిదీ డబ్బులు ఇయ్యాలంటే డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు, డబ్బులు లేనోళ్ళు ఉంటారు. డబ్బులు లేనోళ్ళు కనీసం మీ పని చేయండి. డబ్బులు ఉండేవాళ్ళు కొంతమందికి మంచి చేస్తారు. మానవ జన్మలో ఏదో ఒక సహాయము మీ వంతు సహాయం అనేది ఖచ్చితంగా ఉండాలి. అర్థం చేసుకోండి, మారండి, ప్రతి ఒక్కరికి మంచి చేయండి. మీ నుంచి కొన్ని వేల మందికి మంచి జరగాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ప్రతి విషయాన్ని కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి. చూసి మాత్రం చేతులు దులుపుకోవద్దండి దయచేసి. నేను చెప్పి చేతులు దులుపుకునే పని ఏపొద్దు చేయను. మీరు చూసి చేతులు దులుపుకునే పని మీరు ఏపొద్దు చేయలేదు. దానికి పరిష్కారం ఏది అంటే నువ్వు మూడో వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే ఆలోచన చేసుకొని పరిష్కారాలు ఎదుర్కోండి. ఏమి గంగయ్య ఏం చేయాలా, ఏం రంగయ్య ఏం చేయాలా, ఏం నారాయణ ఏం చేయాలి, ఇవన్నీ దయచేసి అనుకోవద్దండి. మీ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఒక భార్యాభర్తలు కలిసి మాట్లాడుకొని దాని గురించి ఒక నిర్ణయం తీసుకోండి. ఒక మంచి మార్గాన ఇది చేయండి. ఎందుకంటే
నువ్వు ఆలోచన చేసేది ఏదన్నా కొంచెం తప్పు ఉన్నా కూడా భార్య అనేది సరి చేస్తుంది. భార్య అనేది ఏమన్నా కొంచెం తప్పుగా ఆలోచిస్తే భర్త అనేది సరి చేస్తారు. వాళ్ళిద్దరూ చాలు జీవితంలో. భూమి పైన ఉండేది రెండే జాతులే. ఒకటి ఆడజాతి, ఒక మగ జాతి. మిగిలినవన్నీ మనం సృష్టించుకోవడానికి. ఆలోచించేయండి. సరైన మార్గాన్ని నడచండి. ప్రతి ఒక్కరు నేను చేసే ప్రతి వీడియో దయచేసి ముందరకు మాత్రం కొట్టేయొద్దండి. పూర్తిగా చూడాలా, అర్థం చేసుకోవాలా. పొరపాటు ఎక్కడన్నా నేను మాట్లాడినా కూడా దాన్ని మళ్ళా నేను సరి చేసుకుంటానా లేదా అనేది కూడా కొంచెం ఆలోచన చేయండి. ఒకవేళ పొరపాటు ఏమన్నా మాట్లాడింటే కామెంట్ చేయండి. నువ్వు ఇట్లా విషయం నువ్వు పొరపాటుగా మాట్లాడినావు, దాన్ని నువ్వు సరి చేసుకో అని. సరే సరి చేసుకుంటాను. చెప్పినాను కదా! మీరు ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి. నేను తెలుసుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసింది 10 పైసలు మాత్రమే. నాకేదో తెలిసొచ్చు నేను చాలా గొప్ప అని. నేను దయచేసి ఆపొద్దు అనుకోను. నేను ఏమిట్లో కూడా గొప్ప కాదు. మహానుభావుడు ఇంత శక్తి ఇచ్చినాడు దానికి నలుగురికి తెలియాలని చెప్పేది ఒకటే. ఏమంటే ఈ యూట్యూబ్ అనేది ఒకటి ఉన్నంగా, ఈ ఛానల్ అనేది ఒకటి ఉన్నంగా, దీనికంటూ ఒక ఒక లైను, ఒక పద్ధతి ఉన్నంగా నలుగురికి దీన్ని తీసుకోబోతానని దానికి నేను చాలా సంతోషపడతాను. ప్రతి ఒక్కరు మారతారని కూడా నేను దయచేసి అనుకోను. 100లో ఒకరైతే మారతారనేది మాత్రం ఆ మహానుభావుని ఆశీర్వాదంతో నేను అది ఆలోచిస్తాను. చాలు. ఒకరే మారలనే 1000 వీడియోలు ప్లే అయితే 1000 వీడియోలు ప్లే అయితే 10 మంది మారలే. మార్పు వచ్చినట్టే కదా! నేను పెద్దగా ఏంది ఆంజనేయ స్వామి కొండెత్తుకున్నట్లే ఎత్తుకొని వచ్చి ఏమో మోసుకోలే కదా! నాకు తెలిసి చెప్తాన్నా. దాని మార్గాన్ని నేను చూపిస్తాన్నా. ఆ మహానుభావుడు చూపిన మార్గంలో నేను నడుస్తాన్నా. నాకు తెలిసిన మార్గాన్ని మీకు చూపిస్తాన్నా. దాన్ని నడుచుకునేది, నడుచుకోకుండేది మీ ఇష్టం. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. చక్కటి పని చేయండి. గుర్తుండేలా పని చేయండి. ఏ విషయానికన్నా కూడా. సమాజంకి ఉపయోగపడండి. మన కుటుంబానికి ఫస్ట్ నేను చెప్తాను. మన కుటుంబానికి ఉపయోగపడండి. సమాజంకి ఉపయోగపడండి. మన తల్లిదండ్రులు కూడా వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళకి ఉపయోగపడాల. ఇదే జీవితం. ఇవన్నీ చేసేసి ఇంట్లో పోయి నువ్వు పనుకున్నావంటే నీకు నిద్ర రాదు, నిద్ర రాదు, నిద్ర రాదు. అది 100%. ఎందుకు నిద్ర రాదు? నేను చేసిన మంచి పని చేసినా కూడా నిద్ర రాదు. మనిషికి అంత సంతోషం అవుతుంది. నీ నీ శరీరంలో అంత సంతోషం ఉంటుంది. ప్రతి ఒక్కరు బాగా ఆలోచన చేయండి. ఆ సంతోషానికి ఒక అర్థం ఉండదు. అది పంచుకోవాలంటే ఒక భార్య ఉండాలి. పంచుకోవాలంటే ఒక భర్త ఉండాలి అంతే. మనం దొండారేసుకొని దయచేసి తిరగాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరు కొద్దిగా ఆలోచన చేయండి. నేను ఈ విషయాన్ని మీకు తెలిపినానని నాలో నాకే సంతోషం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. నా సంతోషం నాకు ఉప్పొంగుతుంది లోపల మీకు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చినానని. ఈ ఈ సంతోషం కోసమే ప్రతి ఒక్కరు బతకాల. ఈ సంతోషం కోసం ప్రతి ఒక్కరు ఉండాల. ప్రతి ఒక్కరిని మహానుభావుడు చల్లగా కాపాడాలి. సరైన మార్గంలో నడిపించాలా. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద.